వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్. పెరిక కుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ని ఆవిష్కరించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. సంక్రాంతి పండుగ సందర్భంగా పద్మప్రసాద్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంచడం సంతోషదాయకమని ఈటల రాజేందర్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రాజపేట కుర్రారం గ్రామంలో చిన్న మేడారం జాతరకు వసతులు కల్పిస్తాం. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. యాదగిరిగుట్ట పట్టణంలో సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన బీర్ల ఐలయ్య. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి. టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్. సుధాకర్ విజన్ క్లబ్, వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల వంటల పోటీలు. నూతన పాలక వర్గాన్ని మరియు గ్రామ కార్యదర్శి స్వప్నలకు ఘనంగా సన్మానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమండ్ల గ్రామంలోని తన నివాసంలో పెరక కుల సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా క్యాలెండర్ డైరీని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ పెరక కులస్తులు ఐకమత్యంతో ఉండి తమ వారిని ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలని కోరారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమట్ల గ్రామంలోని నివాసంలో పెరిక కుల సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా క్యాలెండర్ డైరీని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ పెరిక కులస్తులు ఐకమత్యంతో ఉండి తమ వారిని ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలని కోరారు. సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ పెరిక కులస్తులు సంఘటితం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్తినేని శ్యామ్ సుందర్, జిల్లా అధ్యక్షులు కోనకంచి వీరరాఘవులు, జిల్లా ప్రధాన కార్యదర్శి, పెరిక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట రాజీవ్ గృహకల్ప ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వద్ద మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా బిల్డర్ సెల్ అధ్యక్షులు పద్మప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విచ్చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట రాజీవ్ గృహకల్ప ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వద్ద మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా బిల్డర్ సేల్ అధ్యక్షులు పద్మప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారికి సాంప్రదాయమైన సంక్రాంతి పండుగ నాడు మహిళలకు చీరలు బహుకరించడం సంతోషదాయకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉప అధ్యక్షులు కొల్లి మాధవి, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, రచ్చ చక్రాధర్, రవి యాదవ్, స్థానిక పార్టీ అధ్యక్షులు భిక్షపతి యాదవ్, నరేంద్ర చౌదరి, మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు, సుమన్ రావు, కట్ట కుమార్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా మా బస్తీ వాసులకు పేదోళ్ళకి
ఒక తమ్ముళ్ళలాగా ఒక అన్నలాగా ఆడబిడ్డలకు కట్నం పెట్టాలని చెప్పి చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిండు. వారికి అభినందనలు. వాస్తవంగా విజయలక్ష్మి సుబ్బారావు గారు సరిపోతున్నారు, కానీ రా అంటే తప్పకుండా నేను కూడా వస్తాను. నరసింహ గారు, నరేంద్ర చౌదరి గారు, సుమన్ రావు గారు, భిక్షపతి గారు, చక్రి గారు, సాయి కృష్ణారెడ్డి గారు, మహేష్ గారు, అందరికి పేరు పేరున ఏమనుకోకండి, అందరికి నమస్కారం. పండుగ వచ్చిన మామూలు రోజులైనా ఎప్పుడు ఒకే రకంగా జీవించే వాళ్ళు పేదవాళ్ళు. కదిలిస్తే కష్టాలు తప్ప, కదిలితే దుఃఖం తప్ప పెద్ద సంతోషకరమైన జీవితం ఉండదు. చిన్న చిన్న పనులు చేసుకొని నాకు ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు కావచ్చు, కంపెనీలో పని చేసుకునే వాళ్ళు కావచ్చు, ఆటో నడుపుకొని జీవించే వాళ్ళు, లేదా కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకొని జీవించి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మల్కాజ్గిరి మినీ ఇండియాకి సార్ ఎంపీ 5 లక్షల మెజారిటీ మీరు ఇచ్చారు. వారికి ఏ సమస్య వచ్చినా కూడా నేను అందరి దగ్గరికి కలిసినా కలవకున్నా సమస్య పట్టుకున్న నా దగ్గరికి వచ్చి ఏ చిన్నది మనం చేయగలిగితే చిన్నది వాళ్ళకి చెయ్యాలి. కాబట్టి మీరు ఎప్పుడు ఎక్కడ తిరిగినా వాళ్ళు ఓట్లేసి నన్ను ఇంత గెలిపించిన వారికి మనం సాయం చేయాలని చెప్పని మేము వెళ్ళినప్పుడల్లా ప్రతి ఒక్కసారి చెప్తా ఉంటారు. అలాగే 3 సార్లు నేను సార్ని మన వినాయక చవితికి కానివ్వండి దేనికి పిలిచినా కూడా వారు వచ్చి మాకు ఎంతో గౌరవాన్ని పెంచారు. ఎందుకంటే మేము చిన్న కార్యకర్తలు అయినప్పటికీ ఈటెల రాజేందర్ గారు వచ్చారంటే మాకు అంత గౌరవం పెరిగింది. ఈవేళ కూడా మాకు మరింత గౌరవాన్ని మాకు సార్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా. అట్లాగే సంక్రాంతి సందర్భంగా చిరుకానిక నా తరపు నుంచి సార్ చేతుల మీదుగా ఇద్దామనే ఉద్దేశం మీద ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కండక్ట్ చేస్తున్న పద్మప్రసాద్ గారు, ఇంతకు ముందే మన ఎంపీ గారు ఈటెల రాజేందర్ గారు వచ్చేళ్ళారు. వారు ముఖ్య అతిథిగా ఇవాళ ఆడబిడ్డలందరికీ కూడా మీకు ఒక కొడుకై, చెల్లెలకి ఒక అన్నయ్య, మీ ఇంటిలో ఒక సంక్రాంతి సంబరం ఆడబిడ్డలు బాగా చేసుకోవాలని చెప్పి పద్మప్రసాద్ గారు ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం, మహిళలందరికీ కూడా వారు ఎవరెవరికైతే టోకన్స్ ఇచ్చారో ఖచ్చితంగా అందరికీ కూడా వారు ఇద్దామన్న కానుక ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇచ్చేటట్టు వారు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. సో దయచేసి మీరు అందరూ కూర్చోవాలి. అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, శేఖర్ యాదవ్ గారికి, బీజేపీ నిజాంపేట అధ్యక్షులు భిక్షపతి యాదవ్ గారికి, ప్రగతి నగర్ అధ్యక్షులు నరేందర్ చౌదరి గారికి, సుమన్ రావు గారికి, రవి యాదవ్ గారికి, రచ్చ చక్రధర్ గారికి, సుబ్బారావు గారికి, విచ్చేసిన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ, అట్లాగే విచ్చేసిన మహిళలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మీ అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఇంట్లో సంక్రాంతి పండుగ బాగా జరుపుకోవాలి. ఆ పండగకి పద్మప్రసాద్ గారు ఇచ్చిన చీర కట్టుకోవాలని చెప్పి ఇవాళ ఇలాంటి కార్యక్రమం వారు ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా సంతోషం అనిపిస్తుంది. ఆడబిడ్డలు ఎప్పుడైనా సరే పుట్టింటి నుంచి ఏదైనా వస్తే బాగుంది అనిపిస్తుంది. అట్లాగే ఇవాళ మీ పుట్టింటి నుంచి ఇది వస్తుందని చెప్పి భావించి మీరు ఎల్లప్పుడూ కూడా మీకోసం ఎప్పుడు ఆలోచించే బీజేపీ నాయకులు కార్యకర్తల్ని దీవించాలని చెప్పి కోరుకుంటూ, ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా లైన్లో ఇప్పుడు ఇచ్చిన టోకెన్స్ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. అనేక రకాల హామీలు ఇస్తారు. ఓట్ల ముందు చాలా మాట్లాడతారు, కానీ ఓట్లు వచ్చినాక ఏం చేస్తారో మీకు ఎరక. ఆడబిడ్డలంతా ప్రతి 18 సంవత్సరాల పైబడ్డ మహిళకు 2500 రూపాయలు వస్తాయని చెప్పి ఆశపడ్డారు. ఆనాడు ఎవరికైతే ఇంకా భర్తలు చనిపోయిన వాళ్ళు, ముసలితనంలో ఎంటర్ అయిన వాళ్ళు, అర్ధాంతరంగా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు కోల్పోయిన వాళ్ళు, నడుము కోల్పోయిన వాళ్ళకు రాని వాళ్ళందరూ పెన్షన్ వస్తాయని చెప్పి ఆశపడ్డారు. రాని వాళ్ళకు రాలే,
4,000 రూపాయల పెన్షన్ పెంచలే, హ్యాండిక్యాప్లలో 6,000 రూపాయలు పెంచలే. మనకు చిన్న డబ్బే అనిపిస్తుంది 2,000 రూపాయలు 4,000 రూపాయలు, కానీ లేని వాళ్ళకి అదే పెద్ద డబ్బు కనపడుతుంది. కానీ మహిళలకు 2,500 రాలేదు, పెన్షన్ రాలేదు. ఇంకా అనేకం ఉన్నాయి. నిరుద్యోగ పిల్లలకి నౌకరించేంత వరకు 4,000 రూపాయలు చొప్పున నెలకి ఇస్తా అని చెప్పింది, అవి కూడా రాలే. ఇంకా ఇట్లా చెప్పుడు పోతే 100 ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఎవరు మారినా ఎవరు వచ్చినా పేదల కష్టాలు మాత్రం గట్లే ఉంటాయనేది చరిత్ర చెప్పిన సత్యం. కాబట్టి ఉన్నంతలో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా పుణ్యం కట్టుకోవాలనుకునే వాళ్ళు ఏదైనా సందర్భంలో హెల్త్ క్యాంపులు పెట్టేయడం, లేకపోతే బియ్యం పంపిణీ చేయడం, పండుగ సందర్భంగా బట్టల పంపిణీ చేయడం ఇట్లాంటి మంచి సాంప్రదాయం. ఈ పని చేస్తున్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా పేదలకు రాబోయే కాలంలో ఏ చిన్న కష్టం వచ్చినా కూడా నేను ఉన్నాను అని చెప్పి మా నాయకులంతా మీ వెంట ఉండాలని చెప్పి కోరుకుంటూ, నేను కూడా ఎందుకంటే మళ్ళీ ఇప్పుడే చెప్పిండు గొప్ప మెజార్టీతో గెలిపించింది. నేను 25 ఏళ్ళుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి వచ్చిన బిడ్డని. నేను ఇక్కడ మలకాయలు ఉండకపోవచ్చు, కానీ యావత్ తెలంగాణలో 14-15 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం కొట్టాడిన బిడ్డను. కరోనా వచ్చినప్పుడు నన్ను రోజు చూసేది మీరుగా. అప్పుడు నేను దాని మంత్రి ఉంటుంది, ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని కష్టాలు అనిపించామో మనం కళ్ళాలు చూసాం. కాబట్టి ఆ 25 సంవత్సరాల చరిత్ర మీకు కళ్ళ ముందు ఉంది. కాబట్టి నాలాంటి వాడిని ఇక్కడ ఎంపీ నిలబడంగానే మీ బస్తీకి రాకపోయినా, నేను పర్సనల్ కలవకపోయినా కూడా ఎవరికి వాళ్ళుగా మా బిడ్డ వచ్చిండు, రేపు పేదల కోసం కొట్లాడుతానని చెప్పి నన్ను ఆశ్రయించిండు. అనుకున్నట్టుగానే హైడ్రా పేరిట గుడిసెను కూల్చేసినాడు, పేదలను ఇబ్బంది పడుతున్నాడు. మళ్ళీ మీ బిడ్డగా నేనే అక్కడ కొట్లాడి ఆపినమని చెప్పి మీకు తెలుసు. మన గాజుల రామారంలో పెద్దపెట్టోళ్ళు 100 ఎకరాలు ఆక్రమించుకోవడం గురించి ఎవరు పట్టించుకోడు. కానీ పేదలు 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం మనుషులు జీవించని ప్రాంతంలో పాముల కర్త అని తెలిసినా, చనిపోతామని తెలిసినా కూడా పిల్లలు వేసుకొని జీవిస్తారు. అలాంటి గాజుల గ్రామాలలో 40 ఏళ్ళ క్రితం వేసుకున్న గుడిసెలు కూడా కొనుగొట్టే ప్రయత్నం చేశారు. పొద్దున్నే ఆక్రమించుకున్న 100 కోట్ల రూపాయల భూములు మాత్రం ఆపే ధర్మం అనేది లేదు. కానీ పేదలంటే వాళ్ళు జల్ది వస్తారు. మన బాధ అనిపించిన అంశం ఏంటంటే పక్కపొంటి గుడిసెలు కూడగొట్టుడు కాదు, బోర్లిఫికేషన్, కరెంటు స్తంభాలు పడేసింది. వాళ్ళ ఇంటి కూడా గొర్రె ఉంటుంది, చిన్న పిల్లలకు తాగే. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న చిన్నమేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వ పరంగా తాగునీరు, సీసీ రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలో ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న చిన్న మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వ పరంగా తాగునీరు, సీసీ రోడ్ల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ప్రకటించారు. చిన్న మేడారం జాతర పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. చింతల అంజయ్య, చింతల సంపత్, చింతల ఐలమ్మ, చింతల సత్తయ్య, సర్పంచ్ తదితరులు కూడిన చిన్న మేడారం కమిటీ సభ్యులు ఈ సందర్భంగా జాతరకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, లక్షలాది మంది భక్తులు దర్శనార్థం వస్తారని ఎమ్మెల్యేకు విన్నవించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క పెద్ద మేడారం ఆలయాలను, పరిసరాలను భారీ ఎత్తున అభివృద్ధి పరిచారని ఆయన గుర్తు చేశారు. చిన్న మేడారం జాతరకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చిన్న మేడారంగా కొలుసుందే తరుగా కొంగు బంగారంగా సమ్మక్క సారలక్క పైడిగిద్ద రాజులు కూడా కొలువు తీరురు. ప్రతి 2 సంవత్సరాలకు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా
లక్షల మంది ఇక్కడ చిన్న మేడారం వస్తారు కాబట్టి అక్కడ బూరుగుపల్లి అదేవిధంగా కుర్రారం 2 గ్రామాలకు సంబంధించినటువంటి రెవెన్యూలో ఉన్నటువంటి చిన్న మేడారంకు అక్కడ ఉన్నటువంటి సర్పంచులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి పూజారులు కూడా ఈరోజు వచ్చి ఆ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఆ తల్లి మొక్కిన తీర్చుతుంది కాబట్టి పెద్ద వేల సంఖ్యలో భక్తులు వచ్చి అక్కడ అమ్మవారి కోరికలు దర్శనం చేసుకొని పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం సులువుగా అయ్యే విధంగా అక్కడ సర్పంచ్ కూడా ట్రాన్స్ఫార్మర్లు కానీ లైటింగ్ కానీ నీళ్లు కానీ అదేవిధంగా కొంత సీసీ రోడ్ మిగిలింది దాన్ని కూడా పూర్తి చేస్తామని మాటిస్తూ ఈ తెలంగాణ ప్రజలకు అక్కడ పెద్ద మేడారంలో ఎట్లయితే ప్రజాప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక 1000 సంవత్సరాలు నిలిచే విధంగా అక్కడ కట్టడాలు అంటే ఆ ప్రాంత నాగరికత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మన సాంప్రదాయాలను అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సీతక్క మా మంత్రివర్యులు సీతక్క గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. దాంతోపాటు చిన్న మేడారం ఇక్కడ కుర్రారం బూరుగుపల్లి 2 సంబంధించిన మేడారం కూడా అన్ని విధాల అన్ని అంగులతోటి అభివృద్ధి చేస్తాం. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. పూజారిని కుర్రారం మధ్యన బూరుగుపల్లి మధ్యన సమ్మక్క సారక్క జాతర సాగుతుంది. జాతర గురించి ఒక దేవస్థానం తెచ్చేటందుకు అక్కడ పోయి సంతానం లేకుంటే నేను పోయి ఒక దేవస్థానం సమ్మక్క సారలమ్మని తీసుకొచ్చి ఒక దేవస్థానం పెడితే నాకు ఒక్క కొడుకునిచ్చింది. ఈ దేవస్థానానికి ఒక జాతరకు పబ్లిక్ ఒక 5 లక్షల పబ్లిక్ వస్తారని నేను కోరుకుంటున్నాను. వచ్చిన పబ్లిక్ ఒక ఆరోగ్యంగా నీళ్ళ సౌకర్యం కానీ ఒక ఉంటేందుకు మంచిగా స్థలం కానీ అన్నిటికీ ఒక మంచిగా ఉన్నదని కోరుకుంటున్నాం. జాతర బుధవారం బేస్తారం శుక్రవారం నాడు ఫుల్ జాతర. ఒక వచ్చిన పబ్లిక్ నేను మంచిగా దేవస్థానం ఏది మొక్కుంటే అదే అవుతుంది. జాతర గురించి ఒక దేవస్థానం గురించి ఏది మొక్కినా కోరికలు కంపల్సరిగా సమ్మక్క సారలమ్మ ఆ కోరికలు ఇస్తుంది. నేను జాతర గురించి మనవి చేసి చెప్తున్నాను. 28 తారీఖు నాడు ఒక సారలమ్మ గద్దెకు వస్తుంది. 29 తారీఖు నాడు సమ్మక్క గద్దెకు వస్తుంది. శుక్రవారం నాడు పబ్లిక్ చాలా మంది ఉంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. ఇప్పుడు బుధవారం బేస్తారము సమ్మక్క సారలమ్మ వచ్చినాక శుక్రవారం నాడు దేవుని మొక్కుతాము. ఒక శనివారం నాడు ఒక వనపాశ దేవుడు మల్లగుట్టకు. మండల సంపత్, నేను శ్రీ సమ్మక్క సారలమ్మ దేవస్థానం చిన్న మేడారం ఆర్గనైజర్ని. నాతో పాటు ఒక 4 ఆర్గనైజర్లు ఈ జాతర నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ మళ్ళీ ప్లస్ అక్కడ జరిగే గత జాతరకి వచ్చే దాదాపు ఒక 3 నుంచి 4 లక్షల మంది వచ్చారు కాబట్టి ఈసారి కూడా మేము 4 లక్షల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించిన అన్ని అరేంజ్మెంటు ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు కూడా మాకు అక్కడ సీసీ రోడ్ కానీ ట్రాన్స్ఫారం కానీ వాటర్ సోర్స్ కానీ అవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తూనే హామీ ఇచ్చారు. దాని తగ్గట్టు కూడా రేపో మాపో దానికి సంబంధించిన వర్కింగ్ ఆర్డర్స్ కూడా వస్తాయని చెప్పారు. కాబట్టి ఆ 4 లక్షల మందికి మేము తగు వాటర్ డ్రింకింగ్ వాటర్ కానీ అండ్ రోడ్డు కానీ పార్కింగ్ కానీ తర్వాత అక్కడ భక్తులు రావడానికి పోవడానికి వీలయ్యేటట్టు సౌకర్యం కానీ బస్ సౌకర్యం కానీ ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి అంటే భక్తులు కూడా గత సంవత్సరం వచ్చినట్టు ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాలకు సంబంధించిన సుమారు 200 మంది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, సుమారు 100 కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాలకు సంబంధించిన సుమారు 200 మంది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, సుమారు 100 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాల ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకు అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వ పథకాలు పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు కీలకంగా పనిచేస్తుందన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు స్వీకరించే యువతులకు ఇది పెళ్లిళ్ల ఖర్చులు,
కుటుంబ పరిరక్షణకు చాలా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణలో ప్రజాపాలన వద్ద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున సుమారు 350 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అందించడం జరుగుతుంది. పేదోడికి ప్రభుత్వం కొంత చేయుతనివ్వాలి. వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చుకున్నారో వాళ్ళకు కొద్దిగా ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో సుమారు ఇప్పటికీ 12,000 మందికి ఈ 2 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. పేదోడికి కొంత చేదోడు వాదోడుగా ఈ ప్రభుత్వం అండ ఉంటుంది కాబట్టి ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం పనిచేయని వాళ్ళు సడన్గా ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చుకునే వాళ్ళకు ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంత వాళ్ళకు డబ్బు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ 8 మండలాల్లో సుమారు 350 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు, అదేవిధంగా గతంలో పెండింగ్ ఉన్నటువంటి కళ్యాణ లక్ష్యాలు అన్నీ కూడా పూర్తి చేసి ఇలా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా నేరుగా బెనిఫిషియర్ అకౌంట్లకి వెళ్ళేటట్టుగా బెనిఫిషియర్కే ఇచ్చి పంపే విధానం తీసుకున్నాం. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ల విషయం కానీ కళ్యాణ లక్ష్యం విషయంలో కానీ కొంత అక్కడ మోసం జరిగేది, కొంత కమిషన్లు తీసుకునేదని అనిపించింది. కానీ ఈ ప్రజాప్రభుత్వంలో ఏదైతే లబ్ధిదారుకి నేరుగా పోవాలనే ఉద్దేశంతో అందరినీ ఇక్కడ ఒక చోట పిలిచి వాళ్ళకు భోజనాలు పెట్టి అవసరమైతే సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ కూడా ఇచ్చి ఈ చెక్కుల పంపిణీ చేస్తున్నాం. దీనికి ఆల్రెడీ జరిగిన పెద్ద ఎత్తున ఈ ప్రజాపాలన ద్వారా ఇంకా గౌరవ ముఖ్యమంత్రి ద్వారా పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లతో పాటు వచ్చే మార్చి తర్వాత పెన్షన్ పెంపుడు, అదేవిధంగా కొత్త పెన్షన్ కూడా వస్తాయి. ఈ ఇందిరమ్మ రాజ్యంలో గత ప్రభుత్వం చేయని పనులు ఇందిరమ్మ రాజ్యంలో చేస్తున్నాం. చాలా సంతోషం. వెనుకబడ్డ ఆలయను అన్ని విధాల గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మంత్రుల సహకారంతో. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్ఛార్జ్ వట్టె జానయ్య యాదవ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దల చెరువు సమీపంలో వారు ముగ్గుల పోటీలను నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ వట్టె జానయ్య యాదవ్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం సద్దల చెరువు సమీపంలో వారు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో అగ్రవర్ణాల పాలన అగమ్య గోచారంగా ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ ఏకం కావాలని అన్నారు. తీన్మార్ మల్లన్న సారథ్యంలో భవిష్యత్తులో రాజ్యాధికారి పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. 97% ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని 3% ఉన్న అగ్రవర్ణాలను గద్దెదించే సమయం వచ్చిందని అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలను నిలబెట్టి గెలిపించుకుంటామని అన్నారు. కులమతాలకు సంబంధం లేకుండా ముగ్గుల పోటీలకు మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారని అన్నారు. సూర్యాపేట చరిత్రలోనే ఇంతమంది మహిళలు పాల్గొన్నారని సూర్యాపేట ప్రజలందరూ చర్చించుకుంటున్నారని అన్నారు. అనంతరం గెలిచిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్, జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, మైనారిటీ జిల్లా అధ్యక్షులు చాంద్ పాషా, సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు కుమ్మం నాగరాజు, మాజీ కౌన్సిలర్ అన్నెపర్తి నాగరాజు, లింగస్వామి, సైదులు, ఆవుల అంజయ్య, మంజులా గౌడ్, వర్రె కవిత, నారాయణదాసు కవిత, సేవ్య నాయక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
తొందరపడతా ఉన్నా. మరి మీరు అందరూ కూడా అన్యదా భావించొద్దు. వాస్తవంగా 10 గంటలకు స్టార్ట్ అయ్యి 12 గంటలు సరిపోయినంత టైం ఇవ్వాలని ఇచ్చినాం కాబట్టి ఇంత టైం అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి దీన్ని తప్పుగా భావించొద్దని ముందుగా మీ అందరికీ మా సోదరి మనందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ జరిగినటువంటి సెలక్షన్ కూడా చాలా పారదర్శకంగా మన కుటుంబాల నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులే మరి ఇక్కడ జడ్జిమెంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కొన్ని పారామీటర్స్ తోని అవి కూడా చేస్తారు కాబట్టి మరి అక్కడ కూడా అన్నిదా భావించొద్దని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఒక్క 10 నిమిషాలు నా కోసం మీ సెల్ ఫోన్లు మీరు పక్కోలతో మాట్లాడి బంద్ చేసి ఇటువైపు చూడాలని మీ అందరికి కూడా చేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అరటి పండ్లు తినొచ్చు, తినుకుంటూ తినొచ్చు, కానీ మాట్లాడు మాత్రం బంద్ చేయాలి. మీరు మాట్లాడు బంద్ చేస్తే నాకు మాటలు వస్తాయి. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మరి సూర్యాపేట జిల్లా స్థాయి ముగ్గుల పోటీ కార్యక్రమ నిర్వాహకులు, మరి జిల్లా మహిళా కమిటీ సభ్యులు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంటు, అదేవిధంగా వివిధ మండలాల నుంచి మరి యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కుటుంబ సభ్యులకు, మరి అంతేకాకుండా మా యొక్క పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మరి మన పార్టీ మన కోసం ఇలా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అనేటటువంటి ఉత్సాహంతో పెద్ద ఎత్తున మరి యొక్క జిల్లా వ్యాప్తంగా వచ్చి ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మా అక్కా చెల్లెలకు, మా సోదరి మనులందరికీ కూడా మరి అడ్వాన్స్గా సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ వచ్చినటువంటి చైతన్యం ఏ రకంగానైతే ముగ్గులను వేసి మరి ప్రైజులు తీసుకోవాలనేటటువంటి ఆలోచనతో వచ్చినటువంటి మా మహిళా సోదరి మనందరూ కూడా అవే చేతులతోనే మా ఓట్లు మేమే వేసుకొని ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని పొందాలనేటటువంటి సంకల్పంతో మరి ముందుకు పోవాలని వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి మెజార్టీ ప్రజలమైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలని మరి వాళ్ళ 78 ఏళ్ల నుండి మనల్ని పాలిస్తున్నటువంటి ఈ అగ్రవర్ణ
పాలకులు ఏదైతే ఉన్నారో మరి వాళ్ళ యొక్క పాలనలో మా బతుకులన్నీ కూడా మరి అదో గతి పాలైనటువంటి చరిత్ర మాది. మరి నేటికి కూడా గ్రామాలలోకి పోతే ఇప్పటికీ కూడు గూడు గుడ్డ లేనటువంటి కుటుంబాలు ఎన్నో అరిగోస తీస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు అనేటటువంటి యొక్క ఆయుధం విలువ తెలియజేస్తూ మరి వాళ్ళ ఆదాని అంబానీకి ఉన్నటువంటి ఓటు కావచ్చు, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అతి చిన్న స్థాయిలో ఉండబడినటువంటి వాళ్ళకు ఓటు యొక్క విలువ సమానమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేటటువంటి విలువ అనేటటువంటి వాస్తవాన్ని గుర్తు చేసి మరి రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలని ఐక్యం చేసుకొని కులాలుగా ఐక్యమై బీసీలుగా ఏకమై మరి ఏ ఎన్నికలు వచ్చినా అగ్రవర్ణాలకు ఓటు వేసేటటువంటి ప్రసక్తే లేదు. వాళ్లకు ఓటు వేయము, వాళ్ళని ఓటు అడగము. మా ఓట్లు మేమే వేసుకొని మరి స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే చట్టసభల వరకు మరి పార్లమెంటు వరకు కూడా రాబోయే రోజుల్లో మరి మేమందరం కూడా ఇవాళ ఏదైతే ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మా కులాలకు మతాలకు సంబంధం లేకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపు మేరకు మరి ఇంత పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వచ్చి ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మహిళల చైతన్యం చూస్తే మరి అంతేకాకుండా మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి తీన్మార్ మల్లన్న గారు ఒక పిలుపునిస్తే ఆ పిలుపులో అందరూ కూడా భాగస్వాములై అగ్రవర్ణాలు పోటీ చేసిన కాడ మరి బీసీలు అందరూ ఏకమై అగ్రవర్ణాలని మరి యొక్క స్థానిక సంస్థల్లో ఓడించినటువంటి చరిత్ర కూడా మరి అతి తక్కువ సమయంలోనే మరి ఇక్కడ మేము దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో మా వాళ్ళందరినీ కూడా మరి ఐక్యం చేసుకుంటూ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని అందుకోవడమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మహిళామణులందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సుధాకర్ విజన్ క్లబ్, వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం విద్యానగర్లోని శ్రీ రామలింగేశ్వర దేవాలయం వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు, వంటల పోటీలు నిర్వహిస్తున్నట్టు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఐపీఈ సిరికొండ రవీందర్ అన్నారు. సుధాకర్ విజన్ క్లబ్, వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం విద్యానగర్లోని శ్రీ రామలింగేశ్వర దేవాలయం వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు, వంటల పోటీలు నిర్వహిస్తున్నట్లు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఐపీఈ సింగరికొండ రవీందర్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యానగర్ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద జరిగే ముగ్గుల పోటీలు, వంటల పోటీలలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి వెట్ గ్రైండర్, రెండవ బహుమతి మిక్సీ, మూడవ బహుమతి కుక్కర్ను శ్రేష్ఠ హాస్పిటల్ వారి సహకారంతో అందజేస్తామని తెలిపారు. అలాగే వంటల పోటీలలో విజేతలకు మొదటి, రెండవ, మూడవ బహుమతులు చీరలను గండూరు షాపింగ్ మాల్ యజమాని గండూరి కృపాకర్ సహకారంతో అందజేస్తామని, ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శివసాయి మార్కెటింగ్, సోలార్ ఎనర్జీ వారి ఆధ్వర్యంలో బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ పోటీలలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐపీసీలు పబ్బతి వేణుమాధవ్, బిక్కుమల్ల కృష్ణ, వెంపటి శబరినాథ్, గోసేవా జిల్లా ఇన్ఛార్జ్ కలకోట లక్ష్మయ్య, ఆర్ఎస్ కలకోట అనిత, ఆర్సి నాగరాజు, శ్రీరంగం రాములు పాల్గొన్నారు. 104A వాసవి క్లబ్ రీజన్ 6లో రామలింగేశ్వర దేవాలయం దగ్గర రేపు అనగా సోమవారం రోజు నాడు అక్కడ ముగ్గుల పోటీ ఘనంగా చాలామందితోటి ఆ ప్రోగ్రాం జరుగుతున్నది. అట్టి ప్రోగ్రాంలో మంచి మంచి బహుమతులు గలవు. మిక్సీ, గ్రైండర్, కుక్కర్ ఇలాంటి బహుమతులు, తర్వాత పార్టిసిపేట్ అయిన అందరికీ కూడా కన్సల్టేషన్ బహుమతులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా వచ్చి అక్కడ పాల్గొని విజేతలు కావాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సుధాకర్ విజన్ కపుల్స్ క్లబ్, ఈ రెండు క్లబ్ల వారు చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాబట్టి తప్పనిసరిగా అక్కడికి విచ్చేసి విజేతలు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కన్సల్టెన్సీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై వాసవి, జై జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 104A రీజన్ 6 ఆర్సి నాగరాజు గారి ఆధ్వర్యంలో రేపు రామలింగేశ్వర గుడి దగ్గర ఉదయం 10 గంటలకు సుధాకర్ విజన్ క్లబ్ మరియు కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరుగుతున్నవి.
మరియు మహిళలకు వంటల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా గిఫ్ట్ ఉంటుంది. అలాగే మొదటి బహుమతి వెట్ గ్రైండర్ 6,000 విలువ గల బహుమతి కలదు. రెండవది మిక్సీ. అలాగే తృతీయ బహుమతి కుక్కర్ గలదు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు కృపాకర్ గారి ఆధ్వర్యంలో మహిళలకు ఇష్టమైన చీరలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. డిస్టిక్ V104A సూర్యాపేట రీజన్ 6 ఆధ్వర్యంలో రేపు మన రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర సుధాకర్ విజన్ క్లబ్ మరియు వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ మరియు వంటల పోటీలు గలవు. ముగ్గుల పోటీలో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా వెట్ గ్రైండరు, మిక్సీ, కుక్కరు ఇవ్వటం జరుగుతుంది. వంటల పోటీలో పాల్గొన్న వాళ్ళకు కూడా విజేతలకి చీరలు మరియు ప్రతి పార్టిసిపేట్కి బహుమతి కలదు. ఇట్టి అవకాశాన్ని సూర్యాపేట వనితలు వినియోగించుకోవాలని కోరుతున్నాము. జై వాసవి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్పందన పరపతి సహకార సంఘం షారాజీపేట అధ్యక్షులు ఖుర్షిద్ పాషా ఆధ్వర్యంలో ఆదివారం షారాజీపేట గ్రామ సర్పంచ్ కత్తి మధు, ఉప సర్పంచ్ దూడల శ్రీధర్, వార్డు సభ్యులుగా విజయం సాధించిన నూతన పాలక వర్గాన్ని మరియు గ్రామ కార్యదర్శి స్వప్నను శాల్వతో ఘనంగా సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్పందన పరపతి సహకార సంఘం షారాజీపేట అధ్యక్షులు ఖుర్షిద్ పాషా ఆధ్వర్యంలో ఆదివారం రోజున షారాజీపేట గ్రామం సర్పంచ్ కంతి మధు, ఉప సర్పంచ్ దూడల శ్రీధర్, వార్డు సభ్యులుగా విజయం సాధించిన నూతన పాలక వర్గాన్ని మరియు గ్రామ కార్యదర్శి స్వప్నను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలేరు మాజీ సర్పంచ్ ఆకవరం మోహన్ రావు, స్పందన పరపతి సంఘం అధ్యక్షులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పంతుల శ్రీనివాస్, సభ్యులు మంత్రి దేవేందర్, దయ్యాల తులసిదాస్, డాక్టర్ లక్ష్మయ్య, పెండ్యాల వెంకటేష్, కూరాకుల రాములు, చింతల రామకృష్ణ, నల్లగోని వెంకటేష్, భద్రయ్య, బచ్చ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కంతి మధు గారి, టి మోహన్ రావు గారికి మరియు మిగతా మేముగా మా గ్రామ పౌరులుగా సత్కరించుకోవాలని, అభినందించుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా అభినందనలు దాంతోపాటు మీ సలహాలు, సూచనలు ఊరు అభివృద్ధి కోసం ఏ విధంగానైనా మేము ఏదైనా చేస్తుంటే ఏమైనా తప్పులు ఉన్నా కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది కాదు అని చెప్పడానికి మీ సలహాలు చేసుకుంటూ ఊరు అభివృద్ధి కోసం ఆలోచన కాబట్టి మీ సర్వీస్ తీసుకొని మీరు యొక్క సేవలు తీసుకొని మీరు ఊరిని డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ నా వంతు సహకారం మీకు ఎమ్మెల్యే గారు చెప్పాలన్నా ఎవరు చెప్పాలన్నా నేను మీ విషయాల కోసం చెప్పగలుగుతా. ఏదేమైనా మంచి చెప్తున్న ఊరు, ఆ ఊరిని ఇంకా మీ పాలకవర్గం కాపాడుకుంటూ ఇంకా భవిష్యత్తులో ముందుకు మంచిది అందించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. మీకు తెలిసి ఉండాలి, బాగా తెలిసి ఈ సన్మానం మా సభ్యులకు మంచి యువకుడు, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అందరూ ఒక సాల్వ్ చేసుకున్నారు. కొంచెం ఈ శాలం ఎప్పుడు 5 దగ్గర 5 దగ్గర నేర్చుకోవాలి. మంచి టీం రాలే. పరపతి సహకార సంఘం షారాజీపేట ఇది ఏర్పాటు చేసి 30 సంవత్సరాలు అవుతుంది. గత 30 సంవత్సరాలుగా షారాజీపేట గ్రామస్తులు ఏర్పాటు చేసిన సంస్థ ఆలేరు కేంద్రంలో నూతన భవనం నిర్మింప చేసుకుంది. ఆ భవనంలోనే 10 నెలల
రెండో ఆదివారం ఈ సంస్థ కొనసాగుతుంది. ఇందులో 21 మంది సభ్యులు ఉన్నారు. మా సంస్థ సభ్యుల ఆమోదం మేరకు షరాయిపేట నూతన పాలకవర్గంగా సర్పంచ్గా ఎన్నికైన కంతి మధు, అదేవిధంగా ఉప సర్పంచ్గా అయిన దూడల శ్రీధర్, అదేవిధంగా వార్డు సభ్యులను అందరిని కూడా ఈరోజు ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. కానీ మా షరాయిపేట గ్రామానికి కొత్త నాయకత్వం రావడం అభినందనీయం. వారి నాయకత్వంలో మా గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. మంచి క్రికెట్ టీంలాగా 11 మంది సభ్యులతో టీం ఉంది. వాళ్ళు మా గ్రామాన్ని మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. హెడ్లైన్స్ మరోసారి. పెరిక కుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ని ఆవిష్కరించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. సంక్రాంతి పండుగ సందర్భంగా పద్మప్రసాద్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంచడం సంతోషదాయకమని ఈటల రాజేందర్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రాజపేట కుర్రారం గ్రామంలో చిన్న మేడారం జాతరకు వసతులు కల్పిస్తాం. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. యాదగిరిగుట్ట పట్టణంలో సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన బీర్ల ఐలయ్య. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి. టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్. సుధాకర్ విజన్ క్లబ్, వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల వంటల పోటీలు. నూతన పాలక వర్గాన్ని మరియు గ్రామ కార్యదర్శి స్వప్నలకు ఘనంగా సన్మానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇంటూ సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.